గుడ్ ఫార్చ్యూన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 37 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. 10 minutes లో ఇంకొక రివ్యూ వస్తుంది గైస్, దాన్ని అయితే మిస్ అవ్వకండి. ఆ మూవీ కూడా చూశాను. 10 to 20 minutes లో అయితే రివ్యూ వచ్చేస్తుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ చేస్తారు. ఏదో మూవీలో ఉందరా అనుకున్నాను, కాకపోతే దాని తర్వాత అర్థమైంది మామ ఇది ఒక ల్యాక్ కాన్సెప్ట్ అనేసి. ఈ మూవీలో ఒక అతను ఉంటాడు గైస్, మెయిన్ లీడ్ గా. అతనైతే ఇండియన్ యాక్టర్ అంట. అంటే మూవీలో అయితే చెప్తారు ఇండియన్ యాక్టర్ అనేసి, రియల్ గా అవునో కదా మాత్రం తెలియదు. ఈ మూవీలో తీసుకున్న స్టోరీ గైస్ చూడటానికి అయితే కొంచెం బాగుంది, కాకపోతే నరేషన్ గైస్ లిటరలీ నాకైతే పిచ్చ అంటే పిచ్చ ల్యాగ్ అనిపించింది. టైం ట్రావెల్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఆత్మలు అంటారు, ఏది మామ ఏది కూడా పర్ఫెక్ట్ గా చూపించలేదు వీళ్ళు. అసలు ఎవరో కొంతమంది దేవదూతలు అనేసి కొంతమంది ఉంటారు గైస్, అసలు వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఎవరు ఏంటని వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు మూవీలో. జస్ట్ ఏంటంటే ఎవరికి కనిపించకుండా నార్మల్ ప్రజల్ని కాపాడేస్తా ఉంటారంట, మరి నమ్మశక్యంగా లేదు గైస్ అదైతే. జస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెనకాల ఒక 2 రెక్కలు తగిలించుకుంటారు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు చూడటానికే దేవదూతల్లాగా లేరు, అలాగే వాళ్ళు చేసే చేష్టాలు కూడా దేవదూతల్లా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకున్న మెయిన్ కాన్సెప్ట్ నే వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు గైస్. సరే మూవీలో ఇండియన్ యాక్టర్ ఒక అతను ఉంటాడని చెప్పా కదా, అతని సైడ్ నుంచి ఏమన్నా కామెడీ స్టోరీ డైలాగ్స్ ఏమన్నా బాగున్నాయా అంటే అక్కడైతే పిచ్ అంటే పిచ్చ ల్యాక్ చేస్తారు గైస్ అతని సైడ్ నుంచి అయితే. రిచ్ అంటూ పూర్ అంటూ గుడ్ సిచ్యువేషన్స్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటూ కొన్ని సీన్స్ చూపిస్తా ఉంటాడు. అవైతే నాకైతే లిటరలీ గైస్ పెద్ద అంటే పెద్ద క్రింజ్ అనిపించే. ఇలాంటి సీన్స్ ఏమన్నా చిన్నపిల్లలకి ఏమన్నా వర్కౌట్ అవుతాయంటే ఆ చిన్నపిల్లలకి కూడా వర్కౌట్ అవ్వవు గైస్. వాళ్ళు కూడా ఏం చూద్దాం అంటారు. అలాగే మూవీలో ఏదో విధి మార్చేద్దాం అనేసి ఏదో ట్రై చేస్తా ఉంటారు, అవేవి మనకైతే వర్కౌట్ అవ్వవు గైస్. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మూవీలో దేవదూతలు అనేసి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే నార్మల్ ప్రజల ప్రాణాలు కాపాడుతూ, అలాగే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తా ఉంటారు. అలాగే మన హీరో దగ్గరికి వస్తారు. అప్పుడు ఏం జరిగింది, మన హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు లేదా మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే, మరీ అంతగా డిస్టర్బ్ ఏం చేయదన్నమాట. లాస్ట్ ½ hour లో లిటిల్ బిట్ ఉంటుంది, అదైతే మరీ అంత డిస్టర్బ్ చేయదు. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేస్తా ఉంటారు గైస్. ఆ ఎమోషన్ ఏమన్నా వర్కౌట్ అయిందా అంటే ఆ ఎమోషన్ కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. నాకైతే లిటరలీ ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మూవీలో మెయిన్ది బాగుండదు, అందువల్ల మీకైతే అన్ని చాలా వరకు ల్యాక్ చేస్తట్టే అనిపిస్తాయి గైస్. ఇంకా క్లైమాక్స్ లో ఏదో ఒక చిన్న ట్రై చేస్తారు, అదైతే ఓకే అనిపించింది. నాకైతే మరీ అంతే అనిపించలేదు. ఇంకా మూవీలో డైరెక్షన్ విజువల్స్ అన్ని పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.